ఇంకో చోటేమో ఎవరో మంచు లక్ష్మి గారి గురించి మాట్లాడుతూ ఇలా పెట్టి చెయ్య. అసలు ఎంత దరిద్రపు విధానం అది. చెయ్యలా పెడతాడు, పెట్టి పాలు పిండాలి అంటాడు. నీకెందుకు? నువ్వు సువార్థికుడు అయినప్పుడు నీకు పర్సనల్గా ఎవరైనా ఉన్నప్పుడు చెప్పుకోది. మంచు లక్ష్మి గారి గురించి నీకెందుకు పిండాలి? ఏంటి అది? దరిద్రపు భావజాలం, ఆ చండాలపు నీచ నికృష్టపు భాష ఏంటి మరిది? అలాగంటే ఏమంటావు? ఇప్పుడు ఈ ఆచారాలన్నీ వద్దన్నాడు. ఆయన భార్య కృష్ణవేణి ఏదో అమ్మాయి పేరు, చక్కగా ఎంత అలంకరించాడు అమ్మాయిని. దాని గురించి అడగగానే ఏదో వీడియో పెట్టాడు. ఆ అమ్మాయికి ఇంకా తెలియదు పూర్తిగా బైబిల్ అన్నాడు. కానీ బాప్తిసం ఇచ్చాకనే కదా చేసుకున్నావు నువ్వు. అదంతా బాప్తిసం ఇచ్చాకనే జరిగింది. ఆ బాప్తిసం ఇచ్చేటప్పుడు వణికిందట, వణికితే కన్యట. ఇది ఒక దరిద్రపు కొట్టి సిద్ధాంతం. వణకని వాళ్ళందరూ కన్యలు కదా. ఇప్పుడు ఆ వీడియో తీసేసిండు, ఆ వీడియో రిమూవ్ చేసాడు. పెట్టగలడు ఇప్పుడు ఆ వీడియో? ధైర్యం ఉన్నదా? సో తప్పిది. ఒక మనిషిని ఏదో చెడ్డోడుగా చిత్రీకరించాలని కుళ్ళుతో అసూయతో చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన పక్కన కూర్చున్న మణికంటనే చెయ్యి అంటాడు. మరి ఇప్పుడు ఒక అమ్మాయి వణికితే కన్య నీటిలో ఉన్నప్పుడు, అంటే నువ్వు ముట్టుకున్నప్పుడు వణుకుతుందో లేదో చూస్తున్నావా బాప్తిస్మాలు ఇచ్చేటప్పుడు? అంటే నీకు ముందే ఉందా ఈ పిల్లని పెళ్లి చేసుకుందామని? వణికితే చేసుకుందాం, వనకపోతే మానేద్దాం అనుకున్నావా ఏంది? కన్యత్వం డిసైడ్ చేసేది అదా? తప్పు కదా. ఆ వీడియో రిలీజ్ చేయమనండి బయటకి, ఇంకా క్లియర్గా మాట్లాడదాం. అది నాకు ఇంకా దాని మీద సరైన అవగాహన లేదు. బ్లాక్లో పెట్టేసినట్టున్నారు. మరి ఇలాంటి విన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న? అన్యజనులు అలాంటి మాటలు విన్నప్పుడు చీ అంటారు. ఇదేం దరిద్రం విధానం రా బాబు, ఇలాగ ఉంటారు సేవకులు. మరి అసలు బాప్తిజం తీసుకోవడానికి ముందుకు వస్తారా అన్న? రాదు కదా. తీసుకోవడానికి ఏ అమ్మాయి కూడా ముందుకు రాదు కదా. మరి తల్లిదండ్రులు కూడా పంపించారు. ఇంకా నువ్వు కావాలని నరకంలోకి పంపించినట్టే కదా. మరి నువ్వు రక్షణకి దూరంగా చేస్తున్నట్టే. నైటీల గురించి మాడితే నువ్వు లింగిలు వేసుకోక మరి అంతే కదా. ఇప్పుడు నైటీ అనేది వాళ్ళ కంఫర్ట్ అండి, వేసుకుంటారు. నువ్వు ఎవడవు? ఆజ్ఞ ఉందో కొత్త నిబంధనలో అని ఆయన వరకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకుని మాట్లాడే. మీ వైఫ్ విషయంలో ఏంటంటే తర్వాత ఆమె విషయంలో అడ్జస్ట్మెంట్ చేసుకుని మాట్లాడే. అదే మిగిలిన వాళ్ళ విషయంలో, మరి నా విషయంలో కూడా నన్ను అర్థం చేసుకోవాలి కదా తమ్ముడు. అరే నాయన, నేను నమ్మలేదురా, నమ్మని అనలేదురా, మామూలుగా అన్నాను రా బాబు అని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇండి భరించేవాడు మన వీడియోలు చూసి మన మెసేజ్ చూసి భరించలేకపోతున్నాడు. మరి అది మనం చేయలేము. ఇప్పుడు ప్రపంచంలో బోల్డంత మంది ఆయన చుట్టూనే ఉన్నారు దొంగ బోధకులు, వాళ్ళకి అందించట్లే. అవును.